35 కిలోల బియ్యం బాగానే వండుతున్నాయి అంటే వాళ్ళు సరిపోయిన బియ్యం అయితే లేదు అది ఇది అని చెప్పేసి ఏం లేదు, మంచిగా పురుగులు లేవు, ఏం లేవు, మంచిగా ఉన్నాయి సన్న బియ్యం. వండుకున్నాం గిటంగా. రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ఇల్లు వచ్చింది. 10 ఏళ్ల సంది ఇప్పుడు ఇల్లు వచ్చింది. ఎమ్మెల్యే గారు ఇక్కడికి అన్నగారు వచ్చి తినడం వల్ల చాలా సంతోషంగా ఉంది. చెప్పమ్మా, ఏం పేరు మీ పేరు? శివలీల. శివలీల. సో మీ పేరు ఇందిరమ్మ ఇళ్ళ లిస్ట్ లో ఉందని చెప్పేసి విన్నాం, నిజంగా వచ్చిందమ్మా? వచ్చింది సార్. మేము ఎంతో బాధపడ్డాం ఇల్లు లేవని. పదే పదే వచ్చి వెళ్ళిరు గత ప్రభుత్వం వాళ్ళు, కానీ ఏది ఇవ్వలేరు. 10 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ల కోసం ట్రై చేయలేరా? మరి ట్రై చేసినాం, మాకేం సహకరియాలే. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి సడన్ గా మీ పేరు రావడం తోటి? మంచిగా సంతోషంగా ఉంది. రేకుల నుంచి పిల్లల ఇళ్ళకి వస్తున్నాం, స్లాబ్ ఇల్లుకి వస్తున్నాం. మాకైతే చాలా సంతోషంగా. ధన్యవాదాలు రేవంత్ అన్నకి. ఎమ్మెల్యే చాలా బాగా చేస్తున్నాడు, అందరికి ఇండ్లు అన్ని ఫ్రీ, గ్యాస్. ఆయన వచ్చినప్పటి నుంచి చాలా మంచిగా చేస్తుంది. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన్నగారి తరపున మాకు ఇల్లు వచ్చేసినవి, డబుల్ బెడ్రూమ్స్ వచ్చినవి, గ్యాస్ వచ్చేసింది. తెలిసే శంకర్ అన్న, వీళ్ళపల్లి శంకర్ అన్న. ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా మీ ఊరికి వచ్చిండ్రు, భోజనాలు చేసిండ్రు మీతో పాటు. వారికి ఏమైనా స్పెషల్ భోజనం పెట్టిండ్రా లేకపోతే అదే బియ్యం పెట్టినాం? సో శంకర్ గారు, మేము ఉదయం నుంచి ఇక్కడ అప్పారెడ్డిగూడెంలో ఉన్నాము. లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు రావడం అనేది జరిగింది. సో గతంలో వాళ్ళు 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో పెట్టినప్పటికీ రాలేదట. ఎట్లా అనిపిస్తుందండి? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే తెలంగాణను ఒక కుటుంబ పార్టీ ఏ విధంగా విధ్వంసం చేసిందో, పేదల సంక్షేమం విస్మరించిందో, మార్పు కోరుకున్నారు కాబట్టి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి తూచా తప్పకుండా అమలు పరిచే దిశగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. రైతుల పాలిట శాపమై కూర్చుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారండి. తర్వాత 2 సార్లు పడాల్సిన రైతు భరోసా కేవలం ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే పడ్డదని చెప్పేసి అంటారు. టిఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి గాని వాళ్ళ మంత్రులు గాని అబద్ధాల మీద, మోసాల మీద ఏవైనా అవార్డు ఇవ్వాలంటే ఆ పార్టీకి ఇవ్వాలి. ఇచ్చిన తెలంగాణను ఇవాళ బంగారు తెలంగాణ కావాలంటే దళితుని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. తప్పింది ఎవరు? దళిత బంధు ఇస్తామన్నారు, ఇచ్చిరా? ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇచ్చిరా? మీరు ఇదే అప్పారెడ్డిగూడ గ్రామంలో స్వయాన మీరే చూసినారు. ఇలా పేదల యొక్క కళ్ళల్లో ఎంత ఆనందం ఉంది. అరుణమ్మ అనే ఒక రజక మహిళ ఇంట్లో కుటుంబంతో పాటు మాకు కూడా అన్నం పెట్టిరంటే వాళ్ళతో పాటు చేస్తే ఎంతో తృప్తినిచ్చింది జన్మకి. ఈ జన్మకి ఇది చాలు. సన్న బియ్యం మీద కూడా మాకు ప్రతిపక్షాలు గగోలు పెడుతున్నాయి, సరిగా రావట్లేదు. గ్రామీణ ప్రాంతంలో ఏ గ్రామానికన్నా పోటీ ఇలా సన్న బియ్యం బాగలేవని చెప్తే ఎవరిని చెప్పు తీసుకొని కొడతారో ప్రజలే చేయించుకుంటారు. గ్రామీణ స్థాయిలో పోయి అడిగితే అంటే ఎక్కడ చూసినా వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద జనాలు తిడుతున్నారు అండ్ ఎమ్మెల్యేల పనితీర్ల మీద కూడా వ్యతిరేకత ఉందని చెప్పేసి ప్రతిపక్షాల మాట అండి. వాళ్ళ మాటలు అంతా ఒక బక్వాస్ మాటలు, కల్పితమైన మాటలు కల్పిస్తూ ఇలా మనసులను, ప్రజలను మోసం చేసే విధంగా ప్రవర్తిస్తుంటే గ్రామీణ ప్రాంతాలలో టిఆర్ఎస్ పార్టీ చీకొడతా ఉన్నారు.